అన్ని రాజ్యాల నుంచి రాజులు దశరథ యజ్ఞానికి అతిథులుగా వచ్చారు. ఆ అతిథుల్లో సీతమ్మ వారి తండ్రి అయిన జనక మహారాజు కూడా ఉన్నారు. సరయూ నది ఒడ్డున ప్రధాన యజ్ఞం మొదలైంది. పండితుల యజ్ఞ మంత్ర ఘోషతో యాగం అద్భుతంగా జరుగుతోంది. అశ్వమేధ యాగం అంటేనే యాగానికి ఉపయోగించిన అశ్వంతో పాటు మరికొన్ని జంతువులను బలిస్తారు. అలా దశరథుడి అశ్వమేధం ఘనంగా జరుగుతోంది. అశ్వమేధ ప్రధాన యజ్ఞం 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు జరిగే యజ్ఞాన్ని చతుష్టోమం అంటారు. రెండవ రోజు జరిగే యజ్ఞాన్ని ఉక్థ్యం అంటారు. మూడో రోజు జరిగే అశ్వమేధ ప్రక్రియ అతిరాత్రం అంటే పగలు రాత్రి కూడా మంత్రోచ్చారణలతో యాగం చేసే ప్రక్రియ. వీటితో పాటు అశ్వమేధంలో మరికొన్ని యాగాలు కూడా కలిసి ఉంటాయి. వాటన్నింటినీ ఋష్యశృంగ అద్భుతంగా జరిపించారు. ఆ సమయంలోనే ఋష్యశృంగ దశరథుడికి పుత్రకామేష్టి యాగం గురించి చెప్పారు. పుత్రకామేష్టి అంటే ఏమిటి? పుత్ర అంటే కుమారులని అందరికీ తెలుసు. కామేష్టి అంటే పుత్రులు కలగాలి అనే కోరిక అని అర్థం. పుత్రకామేష్టి అంటే పుత్రులు కావాలి అని కోరుకుంటూ చేసే యాగం. ఇలా ఏదైనా కోరుకుంటూ చేసే యాగాలనే ఇష్టి యాగాలు అంటారు. వాటిలో పుత్రకామేష్టి ఒకటి.